విశాఖలో రేపటి నుంచి జరిగే సిఐఐ సదస్సును చంద్రబాబు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సదస్సులో ఏ కంపెనీలు పాల్గొంటున్నాయి, ఏ దేశాలు భాగస్వామ్యం అవుతున్నాయి అన్న వివరాలు మాత్రం టాప్ సీక్రెట్ అంటోంది. అదేంటంటే గత అనుభవాల నేపథ్యంలో అత్యంత గోప్యత పాటిస్తోందట. అయితే మాటల కన్నా చేతల్లో ఫలితాలు చూపెట్టాలనే లక్ష్యంతో కూటమి సర్కార్ అడుగులు వేస్తోందట. ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ పెట్టుబడి రాబోతున్నట్టు మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సెలవిచ్చారు. గురువారం ఉదయం 9 గంటలకు వివరాలంటూ బుధవారం ఎక్స్ లో తన పోస్ట్ పెట్టారు. 2019లో ఒక కంపెనీ కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిందని, అదే కంపెనీ తుఫాన్ మాదిరిగా మళ్లీ ఏపీకి రాబోతోందని స్పష్టం చేశారు. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి విశాఖలో జరిగే సిఐఐ సమ్మిట్ పైకి వెళ్లింది. సిఐఐ సమ్మిట్ అంటే పెట్టుబడుల పండుగే. రాష్ట్రాల అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్. నూతన పరిశ్రమల స్థాపన, విదేశీ పెట్టుబడుల రాబడి వెరసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సోపానం. ఏపీలో పరిశ్రమల పెట్టుబడుల చరిత్ర చూస్తే విశాఖలో 2016లో జరిగిన సదస్సు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించింది. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వ మార్పు, ఆర్థిక విధానాలు చాలా ఒప్పందాలను నిలిపివేశాయన్నది కూటమి ప్రభుత్వ పెద్దల వాదన. ఈ నేపథ్యంలోనే తాజాగా మళ్లీ కొత్త ఆశలు, ఆలోచనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఈ సమ్మిట్ని విశాఖలో కొత్త రీతిలో నిర్వహిస్తోంది. అయితే ఈసారి ఏ పరిశ్రమలు వస్తున్నాయి, ఏ దేశాలు భాగస్వామ్యం చేస్తున్నాయి, ఎవరు ప్రధాన ఇన్వెస్టర్లు అన్నది మాత్రం బహిరంగపరచకుండా జాగ్రత్త పడుతోంది కూటమి సర్కార్. ప్రభుత్వం గోప్యత పాటించడానికి ప్రధాన కారణం లేకపోలేదన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. వైసీపీలోని కొందరు వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వంపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ నూతన పరిశ్రమల అధినేతలకు అభద్రతాభావం కలిగించేలా వారికి ఈమెయిల్స్ పంపారన్న టాక్ ఉంది. దీంతో ఆ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు వెనక్కి తగ్గారట. దీనిపై ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మీడియా సమావేశాలు సైతం నిర్వహించి పరిస్థితికి కారణమైన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అప్పటి నుంచి విదేశీ పెట్టుబడులు, పరిశ్రమల రాకపై అత్యంత గోప్యత పాటిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నారట కూటమి పెద్దలు. గతంలో వచ్చిన సమస్యలు, ఆ అనుభవాలతో ఇప్పుడు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా అప్పట్లో కొన్ని పెద్ద సంస్థలు పేరు చెప్పగానే ప్రత్యర్థి వర్గాలు అడ్డంకులు సృష్టించడంతో పాటు రాజకీయ కలహాలు, అనవసర ప్రచారాలతో పెట్టుబడిదారులు వెనక్కి తగ్గారు అన్నది ప్రభుత్వ వర్గాల వాదన. ఈసారి అలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా గోప్యత పాటిస్తోందట చంద్రబాబు ప్రభుత్వం. మొదట ఫలితం చూపిస్తాం, తర్వాత వివరాలు చెప్తాం అన్న వ్యూహంతో ముందుకు వెళ్తోందట టీమ్ సిబిఎన్. విశాఖలో జరగబోయే ఈ సమ్మిట్కి 14 దేశాల ప్రతినిధులు, సుమారు 300కు పైగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇందులో ఐటీ, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, మెడికల్ డివైజెస్ రంగాల వంటి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నట్లు సమాచారం. కానీ ప్రభుత్వ వర్గాలు మాత్రం ఏ కంపెనీ పేర్లు బయటకు చెప్పడానికే సుముఖంగా లేవు. అధికారుల నోట వినిపిస్తున్నది ఒక్కటే మాట, అదే సర్ప్రైజ్. సదస్సు మొదటి రోజే పెద్ద ప్రకటనలు ఉంటాయంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో భవిష్యత్తు పరిశ్రమల మ్యాప్ మారిపోయే అవకాశం ఉందంటూ ఇండస్ట్రియల్ సర్కిల్స్లో ఆల్రెడీ చర్చ మొదలైంది. అంటే నిజంగానే ఏపీలో కొత్త పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం చుట్టబోతున్నారా? ఇది మామూలు సదస్సు కాదు, రాష్ట్ర భవిష్యత్తు దిశను మార్చే సదస్సుగా అభివర్ణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సిఐఐ సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ ఈ సమ్మిట్ మీదే ఉంది. గతంలో సమ్మిట్కి వచ్చే పరిశ్రమల వివరాలు డాష్ బోర్డులో చూపించిన ప్రభుత్వం ప్రస్తుతం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. సదస్సుకు ఒక్కరోజు ముందుగానే ప్రముఖ కంపెనీల వివరాలు ఒక్కొక్కటి వెల్లడిస్తున్నారు. విశాఖలో జరగబోయే ఈ ఇండస్ట్రీ సదస్సు ఏపీలో పెట్టుబడుల కొత్త యుగానికి నాంది పలకనుందన్న భరోసా, ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తోందట కూటమి ప్రభుత్వం.